ఏసీబీ ఆఫీసులో 5 గంటలుగా కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. ముగ్గురు అధికారుల బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. లైబ్రరీ గదిలో ఉండి కేటీఆర్ తరపు న్యాయవాది విచారణను చూస్తున్నారు. ఇక కేటీఆర్ ఎదుట ఏసీబీ 30 ప్రశ్నలను ఉంచినట్టుగా తెలుస్తోంది. దానకిషోర్, అరవింద్ కుమార్ స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ ని ఏసీబీ అధికారుల బృందం విచారిస్తుంది. అసలు హైదరాబాద్ లో ఫార్ములా రేస్ ప్రతిపాదన ఎవరిది అని ఏసీబీ ప్రశ్నించింది. ఈ ప్రతిపాదనను ఎవరు ఆమోదించారు? హైదరాబాద్ లోని ఈ ఫార్ములా రేస్ ఎందుకు నిర్వహించాలనుకున్నారు అని కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించింది. ఈ రేస్ తో ప్రభుత్వానికి జరిగిన ప్రయోజనం ఏంటని, ఎఫ్ఈఓ కంపెనీకి ఎందుకు నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు అని కేటీఆర్ ను అడిగారు. నగదు బదిలీ చేస్తే ఇబ్బందులు వస్తాయని అధికారులు హెచ్చరించారా అని అడిగారు. రూల్స్ ని కాకుండా 55 కోట్లు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది? కేటీఆర్ ని ఏసీబీ ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందని కేటీఆర్ ని ఏసీబీ ప్రశ్నించింది. నగదు బదిలీ చేసే సమయంలో రూల్స్ బ్రేక్ చేయమని మీరే చెప్పారా అన్న ఏసీబీ, అరవింద్ మీ ఆదేశాలతో నగదు బదిలీ చేశామని వాంగ్మూలం ఇచ్చారు. దీనికి మీ సమాధానం ఏంటని కేటీఆర్ ని అడిగింది. గ్రీన్ కో కంపెనీ స్పాన్సర్షిప్ నుండి వైదొలిగిందని, స్పాన్సర్షిప్ లో ఉన్న కంపెనీ మీకు ఎందుకు ఎలక్టోరల్ బాండ్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని అడిగినట్టుగా తెలుస్తుంది. ఈ స్పాన్సర్షిప్ ద్వారా గ్రీన్ కోకి ప్రయోజనం చేకూరిందా అన్న ఏసీబీ, మీపై మోపిన అభియోగాలపై మీరేం చెప్తారంది. నగదు బదిలీ అంశం కేబినెట్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదని, కేబినెట్ నుండి అనుమతులు లేకుండా ఎలా బదిలీ చేస్తారు అని కేటీఆర్ ని ప్రశ్నించింది. ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదని, బదిలీ అయిన నగదు తిరిగి హెచ్ఎండిఏ ఖాతాకు వచ్చిందా లేదా అని అడిగింది. ఒప్పందాలు, లావాదేవీలపై ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఎఫ్ఈఓకి 55 కోట్ల బదిలీపై ఏసీబీ ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒప్పందాల్లో మున్సిపల్, హెచ్ఎండిఏ అధికారుల పాత్ర ఎంత ఉందనే దానిపై ఆరా తీయగా, అప్రూవల్ లేకుండా విదేశీ సంస్థకు నిధులు విడుదల చేయాలని అధికారులను ఎందుకు ఆదేశించారని ఏసీబీ కేటీఆర్ ను అడిగినట్టుగా తెలుస్తుంది. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటి వరకు దాదాపు 5 గంటలుగా విచారణ కొనసాగుతుంది, కేటీఆర్ విచారణ. సో ఇప్పటి వరకు అయితే పలు ప్రశ్నలను కేటీఆర్ ముందు ఉంచినట్టు తెలుస్తుంది. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి రత్నకుమార్? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణ కొనసాగుతోంది. దాదాపు 5 గంటలుగా కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతోంది. మొదట లంచ్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి విచారణ ప్రారంభమైంది. అడ్వకేట్కు కనిపించేలాగా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసులో జరిగినటువంటి అవకతవకల మీద ఏసీబీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. కేటీఆర్ ఈ కేసులో A1గా ఉన్నాడు కాబట్టి ఆ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి చేసినటువంటి లావాదేవీల మీద ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద లోపల విచారణ కొనసాగుతుంటే బయట మాత్రం పోలీసుల భారీ బందోబస్తు అనేది కొనసాగుతూనే ఉంది. ఇక ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి చేసినటువంటి లావాదేవీలకు సంబంధించి కూడా గత 4 గంటలుగా జరిగినటువంటి లంచ్ బ్రేక్ను పక్కన పెడితే జరిగినటువంటి 4 గంటల సేపు విచారణలో అనేక కీలక విషయాలను కూడా కేటీఆర్ను ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు వైపున డైరెక్టర్తో పాటు ఇతర డిఎస్పీ అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మధ్య మొత్తం దాదాపు 4 అధికారుల ఏసీబీ దర్యాప్తు బృందం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కేటీఆర్. అయితే ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాదాపు మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పటి వరకు ఒక 30 క్వశ్చన్ల వరకు కూడా కేటీఆర్ను ప్రశ్నించినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ముఖ్యంగా ఇందులో ఎప్పుడైతే ఫార్ములా ఈ కార్ రేసును హైదరాబాద్లో ఏర్పాటు చేయాలనుకొని భావించారో అసలు ఈ ప్రతిపాదన అనేది ఎవరు తీసుకొచ్చారు అనేటువంటి అంశాల మీద కూడా క్వశ్చనరీ అనేది కూడా స్టార్ట్ అయినట్టు సమాచారం. అసలు ఎవరు యొక్క ఫార్ములా ఈ కార్ రేసును స్టార్ట్ చేయాలన్నటువంటి ప్రతిపాదన ఎవరిది, అలాగే ఎందుకు ఎఫ్ఈఓకే ఆర్గనైజర్స్గా బాధ్యతలు అప్పచెప్పాల్సి వచ్చింది అనేటువంటి అన్ని అంశాలను కూడా అడుగుతూ ఉన్నారు. మరోవైపు ఈ యొక్క దాదాపు 30 ప్రశ్నల్లో భాగంగా ఇప్పటి వరకు చేసినటువంటి లావాదేవీలకు సంబంధించి దాదాపు నగదు బదిలీ అంశం అనేది దాదాపు 55 కోట్ల రూపాయల నగదు బదిలీ అనేది జరిగింది. కాబట్టి 55 కోట్ల నగదు బదిలీ అనేది నిబంధనలకు విరుద్ధం అనేది అధికారులు మీ దృష్టికి తీసుకొచ్చారనేటువంటి విషయం కూడా అడగటం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సందర్భంలో యొక్క నగదు బదిలీ అనేది నిబంధనలకు విరుద్ధం కాబట్టి అయినా కూడా ఎందుకు యొక్క నిధుల మళ్లింపు అనేది చేయాల్సి వచ్చింది అటువంటి విషయాల మీద కూడా ఆ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఇక
మరోవైపు నిబంధనలను పట్టించుకోకుండా 55 కోట్ల రూపాయల నగదు చెల్లింపులను ఎందుకు చేయాల్సి వచ్చింది, రూల్స్ బ్రేక్ చేయమని మీరే చెప్పడం జరిగిందనేటువంటి విషయాలను కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి కేటీఆర్ సైతం ఆన్సర్స్ ఇస్తున్నారనే మనకు ప్రాథమికంగా సమాచారం అనేది అందుతోంది. ఎందుకంటే ఇందులో A1గా కేటీఆర్ ఉన్నారు, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. కాబట్టి పూర్తిగా కింది స్థాయి అధికారులను కేటీఆరే ఆదేశించారా, వైపున తను ఇక రేసును నిర్వహించడానికి సంబంధించి కావచ్చు, నగదు బదిలీకి సంబంధించి, అలాగే ఇండియన్ కరెన్సీని విదేశీ కరెన్సీ రూపంలో అంటే ముఖ్యంగా పౌండ్స్ రూపంలో చెల్లించడానికి యొక్క మొత్తం టోటల్ అసలు కనీసం ఇటువంటి HMDA బోర్డు డైరెక్టర్స్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోకుండా, మరోవైపు అన్నింటికి సంబంధించి ఇటువంటి క్యాబినెట్ యొక్క అనుమతి అనేది పొందకుండా టోటల్ ట్రాన్సాక్షన్స్ యొక్క బాధ్యత అంతా కూడా మీరే తీసుకున్నారా అనేటువంటి అన్ని అంశాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఒకవైపున ఎవరైతే ఫిర్యాదుదారుడు దానకిషోర్ ఉన్నారో దానకిషోర్ వచ్చినటువంటి స్టేట్మెంటు, అలాగే ఆయన కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేసినటువంటి విషయాలు, ఎందుకంటే జరిగినటువంటి అవకతవకలు అనేవి వైపున దాదాపు 55 కోట్ల రూపాయల నగదు బదిలీ అనేది అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ నిబంధనలకు విరుద్ధంగా చేశారు అంటూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఈ ప్రశ్నలను అడగటం జరుగుతుంది. మరోవైపు 55 కోట్ల రూపాయల పెట్టుబడి ఇప్పుడు అంటే ఆర్గనైజేషన్కి సంబంధించి అంటే 55 కోట్ల రూపాయలను విదేశీ కంపెనీలకు చెల్లించి ఆ ఈవెంట్ను ఆర్గనైజ్ చేసిన తర్వాత ఈ వ్యవహారానికి మొత్తానికి సంబంధించి మీరు లాభాలు వచ్చాయని చెప్తున్నారు. మరి లాభాలు వచ్చినప్పుడు రెండవసారి ఈవెంట్ను ఆర్గనైజ్ చేసినటువంటి సమయంలో ఎందుకు ప్రమోటర్స్ వెనక తగ్గాల్సి వచ్చింది, మీరే స్వయంగా ఎందుకు అమౌంట్ని చెల్లించాల్సి వచ్చింది, అంత లాభం జరిగితే ప్రమోటర్స్ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు అటువంటి ప్రశ్నలు కూడా సంధిస్తూ ఉన్నారు. సో వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రజెంట్ దాదాపు 30 ప్రశ్నలు సంధించినటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ కూడా సమాధానం ఇస్తున్నట్లుగానే తెలుస్తుంది. ఇక మరోవైపు యొక్క విచారణ అనేది తన యొక్క అడ్వకేటు పూర్ణచంద్రరావుకు కనిపించేలాగా చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. ఎందుకంటే కోర్టు ఆర్డర్స్ మేరకు కోర్టు ఖచ్చితంగా అడ్వకేటు కనిపించేలాగా విజిబుల్ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పింది. కాబట్టి ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూడా కేటీఆర్ను విజిబుల్గానే ఇటు అడ్వకేటుకు కనిపించేలాగా విచారణ అనేది చేస్తున్నారు. ఇక మనకంతున్నటువంటి సమాచారాన్ని బట్టి సాయంత్రం 4 గంటల వరకు కూడా అంటే మరొక గంటకు పైగానే విచారణ కొనసాగే అవకాశం ఉంది. మరి ఈ విచారణను కంప్లీట్ చేసి మరొకసారి విచారణకు రావాలంటూ కూడా కేటీఆర్ను వదిలేసి పంపించేస్తారా, లేకపోతే ఆయన్ను అరెస్ట్ చేస్తారా అనేదే ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది. మరి విచారణ కంప్లీట్ చేసిన తర్వాత మరొకసారి తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలని తెలియజేసి ఆయనను విచారణ ముగించి పంపించివేయడము, లేదంటే మరొక ఖచ్చితంగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు, ఈ రెండింటిలో ఏం జరగబోతుందనేటువంటి ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. థ్యాంక్ యూ రత్నకుమార్.